అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఒక అద్భుతమైన సంఘటనని మనం చదువుతూ ఉన్నాం. ఈ పోయిన వారం బుధవారం నాడు ఆ సంఘటన గురించి చదువుకున్నాం. ఒక్కసారి నేను దాన్ని మీకు ఒక్కసారి దాంట్లో అదొక్కసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను నేను. ముఖ్యంగా ఆయన విరుచి గారు చెప్తూ ఉంటారు. ఏమంటారంటే మండలి హాల్‌లో ఆయన అడుగుతారు. అంటే భగవంతుడు మనని పిలిస్తేనే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలము అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారనమాట. అంటే బాబా దగ్గరికి బాబా పిలుపు వల్లే అది మనకి సాధ్యం అవుతుంది ఆయన దగ్గరికి వెళ్ళడం. ఇంకో రకంగా కూడా మనకు సాధ్యం కాదు. ఇంకో రకంగా మనకసలు సాధ్యం కాదు. అంటే ఒకవేళ బాబా మిమ్మల్ని పిలవాలి అని అనుకుంటే ఆయన పిలుస్తాడట. సో ఆయనేం చేస్తారంటే ఆయన అంటే మీరు ఆయనని దర్శించుకోవాలన్నా కూడా, మీరు అది కూడా ఆయనే దాన్ని సాధ్యం చెయ్యాలి. లేకపోతే మీ అంతట మీరుగా అది మీకు సాధ్యపడదు. కారణం ఏంటంటే, ఆ బాబా మనని ఆయన తన ఆయన ఆయన యొక్క గ్రిప్‌లో అంటే ఆయన యొక్క ఆయన యొక్క దీంట్లో ఆయన యొక్క కౌగిలిలో కూడా మననెప్పుడూ అలాగ పెట్టుకుంటాడట. అట్టెపెట్టుకుంటాడట ఆయన యొక్క దీంట్లో. ఆయన ప్రేమలో మనల్ని ఆ విధంగా అట్టెపెట్టుకుంటాడట ఆయన. అంటూ ఇక్కడ ఆయన ఒక మాట అంటారు. ఇరుచి గారంటారు. సో, ఆహ్, నువ్వు నీ యొక్క వ్యక్తిగతమైన అంటే నువ్వు నేను ప్రత్యేకము. నీ నేను ప్రత్యేకము అనే ఏదైతే అహంకారం ఉందో, అహంకారాన్ని నువ్వు నీ లోవర్ సెల్ఫ్ అంటాం మనం దాన్ని. అహంకారాన్ని పోగొట్టుకునేదాకా నువ్వు ఆయనకి బానిస కాలేవు. అద్భుతమైన మాటలు ఇంకొకసారి చదువుతాను. ఇంగ్లీష్‌లో చదువుతాను. ఎందుకంటే నేను డైరెక్ట్‌గా తెలుగులో చదివేస్తూ ఉంటే నేను పొరపాటు చేస్తానేమో అనుకుంటాననమాట. అందుకని ఇంగ్లీష్‌లో కూడా ముందు చదివి ఆ తర్వాత తెలుగులో చదువుతాను. చూడండి. అన్‌లెస్ అండ్ అంటిల్ వన్ నోస్ హౌ టు లార్డ్ ఓవర్ వన్స్ సెల్ఫ్ అంటే నీ యొక్క ఆ జీవాత్మ అంటే నీ యొక్క అహంకారానికి నువ్వు ఎప్పుడైతే యజమానవుతావో, దెన్ ఓన్లీ వన్ కెన్ ట్రూలీ బి ద స్లేవ్ ఆఫ్ గాడ్. నువ్వు అప్పుడే ఆ భగవంతుడికి బానిసవి కాగలవు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి బాబా మనకి. అంటే బాబా విషయాన్ని అంటే నీ యొక్క అహంకారానికి నువ్వు ఎప్పుడైతే యజమానవుతావో, అప్పుడు నువ్వు ఆ భగవంతుడికి బానిసవు కాగలవుట. అప్పటిదాకా నువ్వు ఆ భగవంతుడికి బానిసవు కాలేవు. అంటే నేను అనే భావనను పూర్తిగా వదిలేయాలన్నమాట అక్కడ. ఆ నేను అనే భావనను పూర్తిగా వదిలేయాలి. అది అంటున్నారు. అంటే ఇక్కడ ఇరుచ్ గారనే మాట వి ఆర్ స్లేవ్స్ ఆఫ్ అవర్ సెల్వ్స్ అండ్ అన్లెస్ అండ్ అంటిల్ వి ఆర్ లార్డ్స్ ఓవర్ అవర్ సెల్వ్స్ వి కాంట్ బికమ్ ఎ స్లేవ్. అంటే మనము మన యొక్క మనస్సుకి మనము బానిసలం ఎప్పుడూ కూడా. అవర్ సెల్వ్స్ అంటే మన మనస్సులకి మనం బానిసంటాం మనం. మనం ఎప్పుడూ కూడా మన మనస్సుకు మనం బానిసలమే. ఎప్పుడైతే మన మనస్సుని మనం జయిస్తామో ఆయనకి మనం బానిస కాలేం. అదనమాట అక్కడ. అర్థం ఎంత బ్యూటిఫుల్‌గా చెప్పారో నాకు ఆయన ఈ ఈ లాస్ట్ చాప్టర్ మాత్రం నిజంగా మనకి ఆ హృదయంలో ఉద్విగ్నత కూడా వస్తుంది. కళ్ళు ఖచ్చితంగా చెమరుస్తాయి. ఈ చాప్టర్ అంతా వినిన తర్వాత ఎవ్వరు కంటి నుండి కంటి చు కన్ ఖచ్చితంగా కంటి నుండి ఆ యొక్క నీరు కారుతుంది. అది మాత్రం ఖచ్చితం అన్నమాట. అంత గొప్పగా రాశారు. ఆయన యొక్క భావాల్ని చెప్పారు ఇరుచి గారు. ఆ! బాబా ఆయన అంటున్నారు, ఇరోజ్ గారు అంటున్నారు. బాబా తన శరీరాన్ని వదిలేసిన మొదటి రోజులలో ఆయన చెప్తున్నారు. అంటే అనేక సార్లు బాబా ఎప్పుడు ఒక కథ మాకొక కథ చెప్తూ ఉండేవారు. బాబా గురించి మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఒక కథ వచ్చిందనమాట. కింగ్ ఆఫ్ బల్క్ అనే ప్రాంతానికి రాజు అయిన ఇబ్రహీం ఇబ్న్ అధం అనే ఆయన యొక్క కథొచ్చిందనమాట. ఆయన కథ ఏంటో ఆయన చెప్తున్నారు. ఆ వాళ్ళకి ఆ రోజు వాళ్ళేం చేశారంటే, అక్కడికి ఒక సూఫీ వాళ్ళొచ్చారన్నమాట అక్కడికి. అంటే ఒక పార్సీ వాళ్ళొచ్చారు అక్కడికి. ఆ రోజు మండలి హాల్‌కి. ఆవిడ పేరు కూడా ఆ సద్గురువు యొక్క పేరు, ఆ ఇంటి పేరు కలదన్నమాట ఆవిడ. తల్లి, కూతురు వచ్చారు. "అమ్మ మీ పేరుతో సద్గురువు ఉన్నారు తెలుసా మీకంట?" "నేను అదే కుటుంబానికి చెందిన దాన్నండి" అని చెప్పేసందిట.
అనిన వెంటనే ఆయన ఇరుచు గారు ఈ ఇబ్రహీం ఇబ్న్ కదం ఇబ్రహీం ఇబ్న్ అదం అనే ఆయన ఆ రాజు యొక్క కథ చెప్పడం ప్రారంభించారాయన. చూడండి ఎంత గొప్పగా చెప్తారాయన. ఒకరోజు రాత్రి ఆ రాజైన ఇబ్రహీం గారు తన అంతఃపురంలో రాజప్రసాదంలో పడుకొనున్నారు. పడుకొనున్న తర్వాత అతని మేడ రూఫ్ మీద అంటే మేడ మీద ఆ రాజప్రసాదం పైన ఏదో చప్పుడు వినిపించింది. చప్పుడు వినిపిస్తే "ఎవరక్కడ?" అన్నాడనమాట ఆయన. అనేసరికి "నేను నీ స్నేహితుడిని" అని వినిపించిందట. అనని ఆ స్వరం ఏమని వినిపించిందట? "తప్పిపోయిన నా ఒంటె గురించి నేను వెతుకుతున్నాను" అని చెప్పేసి ఆయనకి ఆ స్వరం వినిపించిందట. "నీకేమైనా పిచ్చా?" అన్నట్ట రాజు. "నీకేమైనా పిచ్చా? ఎక్కడైనా ఒంటె ఆ పైన మేడ మేడ పైకప్పు మీద ఉంటుందా?" అని చెప్పేసి ఈయన అన్నాడనమాట. అంటే ఆ సమయంలో రాజైన ఇబ్రహీం అనుకున్నట్ట నేనేమన్నా కలగంటున్నానా అని. కానీ మళ్ళీ ఆయనకి ఆ స్వరం వినిపించిందిట. అయితే ఆ స్వరం ఏమనందిట, "నీకు నీ రాజప్రసాదంలో, నీ అంతఃపురంలో నిద్రపోతూ ఉంటే నీకు భగవంతుడు ఏ విధంగా లభిస్తాడు?" అని సమాధానం వచ్చిందిట అక్కడి నుంచి. ఈయనేమడిగాడు, "ఒంటెక్కడైనా మేడ మీద లభిస్తుందా?" అని చెప్పేసి ఈయన అడిగేసరికి, అక్కడి నుంచి ఆ స్వరం ఏమని వినబడిందంటే, "మరలాంటప్పుడు నువ్వు రాజప్రసాదంలో పడుకుంటే నువ్వు భగవద్ దర్శనం అవుతుందా నీకు?" అని చెప్పేసి ఆ స్వరం వినబడిందాయనకి. ఎప్పుడైతే ఆ స్వరం వినపడిందో ఆయనకి ఆయన ఆయనకి అనిపించిందట. ఇరుచి గారు అంటారన్నమాట. చూడండి, మీకు సమయం ఆసన్నమైనప్పుడు మీరు ఆ రో రోడ్డు మీద భిక్షాటన చేసుకునే బిచ్చగాడైనా సరే, లేకపోతే రాజప్రసాదంలో పడుకున్న రాజైనా సరే, ఆ సమయం ఆసన్నం అవ్వాలతనికి. అయితేనే కానీ అతని యొక్క ఆ భగవద్ దర్శనం కాదు అంటాడనమాట ఆయన. ఇప్పుడు అది ఇరుచ్ గారు అంటూ, ఇబ్రాహీం ఏం చేస్తాడంటే, ఈ స్వరం ఎక్కడి నుంచొచ్చింది అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటాడు. ఇంక రాత్రి నిద్ర పట్టలేదు. అతని మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆ రాత్రంతా అయిపోయిన తర్వాత అతనికి ఆ రాత్రి ఆలోచనలతో మిగిలిపోయాడనమాట. నేనేమన్నా నా మనస్సు మానసికంగా నేనేమైనా సంతులత కోల్పోయానా? అదే విధంగా నేను లేపోతే పైకప్పు మీద ఒంటె ఉండడం ఏమిటి? లేకపోతే నాకా స్వరం వినిపించడం ఏంటి? అని చెప్పేసి ఈయనకనిపించిందట. రాత్రి కొంచెం భయం కూడా కలిగింది. మర్నాడు ఉదయం అతనేంటంటే తన సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చునేసరికి ఒక ఒక అద్భుతమైన ఒక వ్యక్తొచ్చాడనమాట ఆయన దగ్గరికి. మంచి చాలా తేజస్సుతో ఉన్నాడు ఆ మనిషి. అతని పేరు కైజర్ అన్నమాట. పర్ఫెక్ట్ వన్ అన్నమాట. ఆయన ఒక అవతారం అన్నమాట. అది మనం ఇస్లాం మతంలో షరియార్జీ ఇదే కైజర్‌ని మనకి ఆయన వచ్చి అంటే షరియార్జీ మనకి చిల్లానాషి చేస్తూ ఉండేవారు షరియార్జీ మనకి. అది కూడా చెప్తారు ఈ రుచి గారి తర్వాత. అయితే ఆ చిల్లానాషి చేస్తున్నప్పుడు షిరియార్జీకి ఈయన కనిపించారు అని చెప్పేసి బాబా అంటారనమాట. 1965లో బాబా చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. అయితే ఈ ఖైజర్ ఏం చేశారట ఆయన రాజు ముందొచ్చి, "ఏమయ్యా! ఇదేమన్నా పూటకో ఇ ఇదేమన్నా ఈ రాజప్రసాదం ఏమన్నా పూటకోళ్ళిల్లా?" అని అడిగాడట. పూటకోళ్ళిల్లంటే అది చూసారా మనకు లాడ్జియా అని. అంటే ఇప్పుడు ప్రయాణికుల సత్రమా ఇది? అని అడిగాడనమాట. పూటకోళ్ళ సత్రమా? అని అడిగాడనమాట ఆయన. "నీకేమైనా పిచ్చెక్కిందా?" అన్నాడు ఆ రాజు. "ఏం ఖైజర్ నీకేమైనా పిచ్చెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? ఇది రాజప్రసాదము. ఇది నా రాజప్రసాదం. ఇది నా సభ. నేను ఈ రాజ్యానికి రాజుని. ఈ బల్కని, ఈ మొత్తం రాజ్యానికి నేను రాజుని అని అన్నట్ట. అవునా? మరి అంతకుముందు ఈ ప్రసాదం ఎవరిది? అంటే మొత్తం ఈ రాజప్రసాదం ఎవరిది? అంటే అది మా నాన్నది అన్నాడు. దానికన్నా ముందు మా తాతది. అంటే మా వాళ్ళదే ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడనమాట. అన్నిటికన్నా ముందు ఏమిటి అని అన్నాడనమాట. అందరికన్నా ముందు ఈ బిల్డింగ్ కట్టినప్పుడు, ఈ రాజప్రసాదం కట్టినప్పుడు ఇది ఎవరిది అంటే, అది ఆయన చెప్పలేకపోయాడు. కానీ అది పూటకోళ్ళ సత్రమే. అంతే గదా! దారిన పోయే వాళ్ళకి అక్కడొక ఏర్పాటు చేయడానికి కట్టారు. అందుకని రాజా గుర్తుపెట్టుకో, నీ సమయం వచ్చేసిందన్నట్టాయన. అది మనం ఇక్కడ దాకా చదువుకున్నాం. నీ సమయం వచ్చేసింది అంటే నువ్వింక బయలుదేరొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ కైజరు ఆ తేజవంతమైన రూపంతో రాజుగారి దగ్గరకొచ్చాడు. వచ్చి ఒక్కసారి ఆ రాజుకి ఆహ్, చూడండి అదొచ్చి అంటే బాబా ఎప్పుడు అంటూ ఉంటారు గదా! టర్నింగ్ ద కీ అంటారు. టర్నింగ్ ద కీ అని జెప్తూ ఉంటారు. అంటే
తాళం తిప్పడం అన్నమాట. ఆ తాళం తిప్పేసరికి ఏమవుతుంది? ఒక్కసారి తెరుచుకుంటుంది. ఆ హృదయం అనే నిధి, ఆ హృదయంలో ఉన్న నిధి యొక్క తాళం తెరుచుకుంటుంది. అప్పుడు నీకా ప్రేమ అనే నిధి బయటపడుతుంది. అది బాబా చెప్పిన విషయం అన్నమాట. సో, విత్ దీస్ వర్డ్స్ ద మెజెస్టిక్ ఫిగర్ స్ట్రైడ్స్ ఔట్ ఆఫ్ ద కోర్ట్ అండ్ డిసపియర్స్. ఈ విధంగా ఏమయ్యా, ఓ రాజా, బల్క్ యొక్క మహారాజా, నువ్వు నీ సమయం వచ్చిందన్నాడు. నీ సమయం ఆసన్నమైంది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి దట్ నైట్ ద కింగ్స్ మైండ్ ఈస్ టర్నింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అండ్ ద వర్డ్స్ హీ హర్డ్ ఫ్రమ్ ద స్ట్రేంజ్ మ్యాన్. ఆయన ఇంకా మనస్సు అల్లకల్లోలం అయిపోయిందనమాట. ఇటు అటు ఆ రాజు యొక్క మనస్సు. ఆ ఆ ఆ అతను అపరిచితుడు అప్పటిదాకా అతను కైజర్ అని ఆయనకు తెలియదు. ఆ అపరిచితుడి యొక్క మాటలే ఇతని మనసులో అలా దొర్లుతూ ఉన్నాయన్నమాట. హిస్ మైండ్ ఈస్ వర్కింగ్ సో ఫాస్ట్ దట్ హీ ఫీల్స్ హిమ్సెల్ఫ్ గోయింగ్ మ్యాడ్. అతని మనసు ఎంత వేగంగా పని చేస్తున్నాదంటే, ఇంకొంతసేపట్లో నేను పిచ్చివాడిని అయిపోతాను అనుకున్నట్టు అతను. అనుకున్న తర్వాత ఆయన రూలింగ్ ద కింగ్డమ్ ఈస్ నో లాంగర్ పాసిబుల్ అంటిల్ హీ ఫైండ్స్ ద ఆన్సర్ టు దిస్ వర్డ్ పజిల్. చూడండి, అక్కడ అక్కడ తాళం తీసేశాడు భగవంతుడు ఆయనకి. ఏమని అన్నాడు? ఇంక ఈ రాజ్యాన్ని నేను దీనికి ఆయన ఆయన ఏదైతే మాట అన్నాడో ఆ మాటకి నేను సమాధానాన్ని సమయం ఆసన్నమైందన్నాడు. దేనికోసం ఆసన్నమైంది నాకు సమయం? అదనమాట అక్కడ ఆయనకి తెలుసుకోవాల్సింది. ఇంక నేను ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోలేని పక్షంలో నేను విశ్రాంతిగా నేను పడుకోలేను అనుకున్నట్టాయన. అనుకున్న తర్వాత ఏమైందంటే, కుడ్ ఇట్ బి దెన్ ఇట్ స్ట్రక్ టు హిమ్ ద అథారిటీ ఆఫ్ దిస్ మ్యాన్, హిస్ కమాండింగ్ ప్రెజెన్స్. కుడ్ ఇట్ బి ఈస్ దిస్ ఏ మెసేజ్ ఫ్రమ్ ద లార్డ్? వాట్ డస్ గాడ్ వాంట్ ఫ్రమ్ మీ? అంటే సడన్ గా ఆయనకు ఒక స్ఫురించిందనమాట. ఒక ఒక ఆలోచన స్ఫురించింది రాజుగారికి. ఏంటంటే, సాధ్యమా? ఓహో! ఇదే నాకు భగవంతుడు పంపిన సందేశం. ఆ యొక్క అపరిచితుడు ద్వారా భగవంతుడు నాకు పంపిన సందేశమా ఇది? అని చెప్పేసి ఆయనకు అనేక రకాలుగా అతను తలపోస్తున్నాడనమాట. అనేక రకాలుగా ఆలోచిస్తున్నాడు. ఓహో! ఇది అయ్యుండొచ్చు కదా! ఇది నాకు భగవంతుడు పంపిన సందేశం అయ్యుండొచ్చు కదా! ఇది ఆయన సందేశమా? భగవంతుడికి నా నుంచి ఏం కావాలి? అని చెప్పేసి ఆయన అనుకున్నట్టు రాజుగారు. అనుకున్న తర్వాత ద నెక్స్ట్ మార్నింగ్ హీ టెల్స్ హిస్ అటెండెంట్, ఐ మస్ట్ గో అవుట్, సాడిల్ మై హార్స్, ఐ ఫీల్ ద అర్జ్ టు హంట్, పర్హాప్స్ ఇట్ విల్ ఈస్ మై రెస్ట్లెస్నెస్. ఆయన మర్నాడు ఉదయం తన యొక్క సేవకుడిని పిలిచాడు అనమాట. మంత్రి గారిని పిలిచి, ఏమయ్యా, నా గుర్రాన్ని నా గుర్రాన్ని సిద్ధం చేయి, దాని మీద జీను అది వేసి మొత్తం అంతా సిద్ధం చేయి, నేను ఇవాళ వేటకెళ్దాం అనుకుంటున్నాను. ఒకవేళ వేటకెళ్ళినట్లయితే నా మనసులో ఉన్న ఈ అవిశ్రాంతత కొంతవరకు తగ్గవచ్చు. చాలా అల్లకల్లోలంగా ఉంది కదా! అవిశ్రాంతంగా ఉంది ఆయన మనసంతా. అది కొంతవరకు తగ్గవచ్చు అని చెప్పేసి అనుకున్నట్ట. ఐ డు నాట్ నో వాట్ హాస్ కమ్ ఓవర్ మీ. ద కింగ్ విత్ హిస్ కోర్టియర్స్ ట్రైలింగ్ బిహైండ్ హిమ్ లీవ్స్ ఫర్ ద రాయల్ హంట్. ఆయన అంటున్నాడు, రాజు అంటున్నాడు, నాకేమైందో ఏమిటో నాకు తెలియటం లేదన్నట్టు. తనతో వచ్చిన సభికులు అందరూ కూడా ఆయనతో పాటు వేటకు బయలుదేరారు. వాళ్ళకు కూడా రాజుగారు చెప్తున్నారు, అయ్యా, నాకేమైందో నాకు తెలియట్లేదు బాబు అని అన్నట్టు ఆయన. అని మొత్తానికి తన సభికులతో ఆయన వేటకు బయలుదేరాడు. బయలుదేరింది. హ్యావింగ్ ద ఫాస్టెస్ట్ హార్స్, హీ సూన్ టేక్స్ ద లీడ్, హిస్ హార్స్ కికింగ్ అప్ ద క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ యాస్ హీ హెడ్స్ ఇన్ టు ద డెసర్ట్. అంటే ఆయన ఇంకా అందరికన్నా చాలా వేగవంతమైన, రాజుగారి దగ్గర అద్భుతమైన గుర్రం ఉంటుంది కదా ఎప్పుడైనా. అటువంటి వేగవంతమైన గుర్రం రాజుగారి దగ్గర ఉండంగానే ఇంకా అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు. మీకు ఎడారిలో ఎప్పుడైనా వేగంగా వెళ్తూ ఉంటే, లేకపోతే మట్టి ప్రాంతంలో ఎప్పుడైనా గుర్రం మీద వెళ్తూ ఉంటే చుట్టూ ఒక ధూళి మేఘం కమ్మేస్తుంది. ఆ గుర్రం వెళ్తున్న ఆ గుర్రపు డెక్కల ధూళి మేఘంలా కమ్ముతుందనమాట ఆ గుర్రం చుట్టూ. తెలీదు. ఆ విధంగా ఆ మేఘం కమ్మిందిట, ఆ ధూళి, క్లౌడ్స్ ఆఫ్ డస్ట్, ఆ ధూళి మేఘం కమ్మేసిందిట అతను ఆ గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్తే. సడన్లీ ఇన్ ద డిస్టెన్స్ హీ సీస్ అన్ అన్యూజువల్ సైట్, a deer so beautiful that the king is awestruck by his beauty. సడన్ గా కొంచెం దూరంలో ఒక అద్భుతమైన జింకను చూసేట. ఆ జింక ఎంత అందంగా ఉందంటే, దాని అందానికి ఇతని పరవశం చెందిపోయాడు అనమాట. ఒక్కసారి దానికి ఆ అందానికి అక్కడ ఆకర్షితుడైపోయాడు ఆ రాజుగారు. ఆ యొక్క జింక యొక్క అందానికి ఆకర్షితుడయ్యాడు. ద యానిమల్ ఇస్ ఫాస్ట్ అండ్ ద కింగ్ ఇస్ ఇంటెంట్ ఆన్ హంటింగ్ ఇట్. ఆ ఆ జింక చాలా వేగంగా పరిగెడుతున్నది. రాజుగారు కూడా ఆ జింకని వేటాడాలని అదే కృత నిశ్చయంతో ఆయన ఆ జింకని తరుముతూ ఉన్నాడు.
He pushes his horse to go faster and faster until before long he finds himself lost in the desert with all his retinue left far behind. అయితే ఇంకా తన గుర్రాన్ని ఇంకా వేగంగా పరిగెత్తించాడు. అందులో అతని దగ్గర ఉన్నది అద్భుతమైన వేగవంతమైన గుర్రం. ఆ గుర్రాన్ని ఇంకా అద్భుతంగా పరిగెట్టించాడు. ఆయన ఆ జింక కూడా అంతే వేగంగా అది ముందుకు పరిగెడుతున్నది. ఈయన కూడా తన గుర్రాన్ని పరిగెట్టిస్తున్నాడు. మొత్తానికి వీళ్ళిద్దరూ ఆ జింక చాలా వేగంగా ముందుకెళ్ళిపోతున్నది. దాని వెనకాతల ఈ రాజుగారు గుర్రాన్ని వేగంగా పరిగెత్తిస్తున్నాడు. ఈ వెనకాతల ఉన్న సభికులు వెనకబడిపోయారన్నమాట. మిగతా అతని పరివారం అంతా వెనకబడిపోయింది. ఆ రెటిన్యూ అంటే పరివారం అంతా కూడా వెనకబడిపోయిందన్నమాట. అగైన్ ద డీర్ అపియర్స్ అవుట్ ఆఫ్ నోవేర్, బట్ దిస్ టైమ్ its eyes meet his and the king realizes that this is not an ordinary animal. చూడండి, ఆయన అంటాడు ఒక్కసారి సడన్ గా ఒక్కసారి ఆ దూరం వెళ్ళిపోయిన ఆ జింక ఒక చోట ఆయనకు కనిపించింది. కానీ అప్పటిదాకా ఆయన ఆ దాన్ని చూడలేదు, సమంగా చూడలేదు, దాని మొహంలో మొహం పెట్టి చూడలేదు. కానీ రాజుగారు ఆ జింక మొహంలో మొహం పెట్టి చూశాడు. చూసిన తర్వాత రాజుగారికి ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇది సాధారణమైన జింక కాదు సుమా అని అర్థమైంది ఆయనకి. యాజ్ హీ ఈస్ ట్రైయింగ్ టు మేక్ సెన్స్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ద డీర్ స్పీక్స్. అయ్యా ఏం జరిగిందో అని అతను ఆలోచిస్తున్నాడు. ఇప్పటిదాకా ఏమిటి ఈ జింక ఏమిటని ఆలోచిస్తున్న సమయంలో ఆ జింక ఈ విధంగా మాట్లాడిందనమాట. బివేర్ ఓ కింగ్ ఆఫ్ బల్క్, హూ ఈస్ ద హంటెడ్ అండ్ హూ ఈస్ ద హంటర్. ఓ బల్క్ మహారాజా, బల్క్ రాజ్యానికి పాలిస్తున్న మహారాజా, అంటే ఇబ్రహీం పేరు అనమాట. ఓ బల్క్ మహారాజ్యాన్ని పాలిస్తున్న మహారాజా, వేటాడుతున్నదెవరు, వేటాడబడుతున్నదెవరు అని అన్నట్ట. చూడండి ఆ జింక పలికిన మాటలు ఒక్కసారి చూడండి. వేటాడుతున్నది ఎవరు, వేటాడబడుతున్నది ఎవరు అని అన్నాడు. అంటే ఎవరు వేటాడబడుతున్నారు, ఎవరు వేటాడుతున్నారు అని అన్నట్ట అని అందిట ఆ జింక. He tries to turn away from the deer, but he continues to hear the same voice. అతను ఒక్కసారి ఆ జింక నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నట్ట. కానీ అతనికి ఆ చెవిలో ఆ స్వరం వినిపిస్తూనే ఉందిట. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఈ స్వరం వినిపిస్తున్నది నాకు అని ఆయన ఆలోచిస్తున్నాడు అనమాట రాజు. హీ వండర్స్ ఇఫ్ ఈస్ గోయింగ్ మ్యాడ్. అరే నేను పిచ్చివాడిని అయిపోతున్నానా అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు అనమాట. నాకు పిచ్చి ఏమైనా పుట్టిందా, ఎందుకంటే నాకు ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు అనమాట ఆయన. ఏ థర్డ్ టైమ్ ద వాయిస్ ఫిల్స్ ద ఎయిర్. మూడోసారి కూడా ఆ స్వరం వినిపించి ఆ మొత్తం అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో ఆ స్వరం మళ్ళీ అది ప్రతిధ్వనిస్తున్నది అనమాట. ఆ స్వరం అంతా కూడా. అవేక్ ఫ్రమ్ యువర్ స్లంబర్ ఓ కింగ్, ఇట్ ఈస్ యూ హూ ఆర్ హంటెడ్, ఫేస్ యువర్ డెస్టినీ. చూడండి అది అందిట ఆ కింగ్ అందిట, ఓ ఆ మత్తు నిద్రలోంచి లే రాజా అని చెప్పిందిట. చూడండి అది ఆ జింక చెప్పిందిట, నువ్వు ఆ మత్తులోంచి లే, ఆ నిద్ర మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా అని మనకు పాట ఉంటుంది. అలాగే చెప్పింది అనమాట ఆ జింక రాజుకి చెప్పిందట, మత్తులోంచి లే రాజా అని చెప్పి నువ్వు వేటాడబడుతున్నావు. అక్కడ చెప్పింది చూడండి ఎంత అందంగా వినిపించిందో అక్కడ స్వరం. ముందేమిటైంది, వేటాడేవాడెవడు, వేటాడబడుతున్న వాడెవడు. అంటే అప్పటిదాకా జింకని వేటాడుతున్నానని రాజు అనుకుంటున్నాడు. కానీ ఆ జింక ఏమని చెప్పిందంటే రాజుకి, రాజా నువ్వు వేటాడబడుతున్నావు అని చెప్పిందనమాట. చెప్పి ఇక్కడ ఫేస్ యువర్ డెస్టినీ, నీ విధిని ఎదుర్కో, నువ్వు విధిని అంగీకరించనమాట. అంటే నీ తలరాత ఏ విధంగా ఉందో అది అంగీకరించాలన్నమాట మనం ప్రతి ఒక్కరికి కూడా. అది అక్కడ బాబా చెప్పిన అద్భుతమైన విషయం ఇదంతా కూడా. అండ్ అట్ దట్ ఇన్స్టెంట్ గ్రేస్ ఓపెన్స్ అపాన్ హిస్ హార్ట్. అప్పుడు ఆ సమయంలో ఆయన యొక్క భగవంతుడి కృప ఆయన యొక్క హృదయాన్ని తాకి ఆ హృదయ నిధి ద్వారాలను తెరుచుకుందనమాట. హీ సీస్ ఎ షెపర్డ్ టెండింగ్ హిస్ ఫ్లాక్ అండ్ వాక్స్ ఓవర్ టు హిమ్. ఒక్కసారి ఆ భగవత్ కృప ఆయన హృదయానికి తగలంగానే ఎదురుకుండా ఒక్కసారి గొర్రెల కాపరి కనబడ్డాడు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెల్ని అతని మందల్ని ఆ మందల మధ్యలో గొర్రెల కాపరి కనబడ్డాడు. ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ మీ టు ఎక్స్చేంజ్ దిస్ రాయల్ రోబ్స్ ఫర్ యువర్ ర్యాక్స్. ఆయన వెళ్ళి ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి, అయ్యా నాకు ఇంకా సమయం వచ్చేసింది, ఇగో నేను వేసుకున్న ఈ దుస్తులు, ఈ రాచరికపు దుస్తులు నువ్వు తీసుకో. అంటే ఇంకా అతని సమయం వచ్చింది,
నేను నీ దుస్తులు స్వీకరించే సమయం వచ్చిందన్నాడు ఆ గొర్రెల కాపరితో వెళ్ళి. అంటే ఏంటి, ఈయన దుస్తులు ఆయనకి ఇచ్చేసాడు అన్నమాట. రాజరికపు దుస్తులు ఆయనకి ఇచ్చేసాడు. ఆ గొర్రెల కాపరి యొక్క దుస్తులు ఈయన వేసుకున్నాడు. దిస్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ యాజ్ అ కింగ్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్ సీకింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. చూడండి, ఈ రుచి గారు అంటారు, ఈయన రాజుగా ఆయన జీవితం అక్కడితో అంతమైపోయింది. ఆ దుస్తులు ఆ గొర్రెల కాపరికి ఇచ్చేయగానే రాజుగా ఆయన జీవితం అంతమైపోయింది. ఆ తర్వాత ఆయనది కొత్త జీవితం ప్రారంభమైందిట. ఏది, రాజులకే రాజైన వాడిని వెతుక్కుంటూ ఆయన యొక్క కొత్త జీవితం ప్రారంభమైంది. రారాజుని అనమాట. ఆ రాజులకే రాజువడు ఆ భగవంతుడు. భగవంతుడు కోసం ఆ ముముక్షు అన్నమాట. ఆయన ఆ మోక్షం ప్రసాదించేవాడు. ఆయన భగవంతుడి కోసం ముముక్షుగా మారడానికి ఆయన సిద్ధపడ్డాడు. అదనమాట అక్కడ లైఫ్ సీకింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకే రాజైన భగవంతుడి కోసం ఆయన యొక్క జీవితం ప్రారంభమైంది. వన్ డే వైల్ హీ వాజ్ అవుట్ బెగింగ్ హీ కమ్స్ అక్రాస్ అనదర్ మెండికాంట్ హూ ఈస్ సైయింగ్ అట్ ద స్ట్రగల్స్ ఇన్ హిస్ లైఫ్. ఆయన ఒకరోజు ఆయన భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఈ ఇబ్రహీం, ఈ రాజుగారు భిక్షాటన చేస్తూ ఉంటే అతనికి అంటే ఇంకొక భిక్షు అంటారు. అంటే మనకి సన్యాసి ఇంకొక సన్యాసి ఆయన కూడా అతను తన పడ్డ కష్టాలన్నిటినీ ఈయనతో చెప్పుకుంటున్నట్ట, ఈ రాజుగారితో చెప్పుకుంటున్నాడు. హీ సేస్ టు ద యంగ్ సాధు, ఆ కుర్ర సాధువుతో ఈ రాజుగారు ఇలా చెప్పాడు. ఏమనన్నాడు, వాట్ ప్రైస్ డిడ్ యు పే ఫర్ యువర్ సైట్ అని అన్నట్ట. అయ్యా, నీ నీ యొక్క జీవితానికి అంటే నువ్వు ఇప్పుడు నీ యొక్క జీవితానికి నువ్వు ఏం 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 విలువ కట్టేవు, అంటే నువ్వు ఈ విధంగా మారడానికి, అంటే నువ్వు ఈ విధంగా భిక్షువుగా మారడానికి నువ్వు విలువ ఏం చెల్లించేవు అని అడిగేట. చూడండి, అంటే నువ్వు ఈ విధంగా భిక్షువుగా మారడానికి నువ్వు ఏం విలువ చెల్లించేవు అని అన్నట్ట. అనేసరికి ద యంగ్ మ్యాన్ ఇస్ పర్ప్లెక్స్డ్ బై ద క్వశ్చన్ అండ్ రిప్లైస్, వై ఐ డింట్ నో బెగరీ హ్యాడ్ ఎ ప్రైస్. అతను పాపం కష్టాలన్నీ చెప్పుకున్నాడు కదా. ఆ సాధువు ఒక్కసారి ఆశ్చర్యపోయి, అయ్యా, భిక్షాటనకు కూడా మనం దానికి విలువ చెల్లించాలా అని అడిగట. అంటే భిక్షం ఎత్తుకోవడానికి కూడా మనం విలువ చెల్లించాల్సిందేనా అని చెప్పేసి ఈ రాజుగారిని, ఇబ్రహీం గారిని అడిగారన్నమాట. ఆయన అడిగేసరికి ఇబ్రహీం గారు ఏం చెప్తున్నారంటే, why I didn't Ibrahim ibn Adam says to him, I sold my entire kingdom for it and I bought it cheap. అంటే ఈ భిక్షాటన చెయ్యడానికి నా మొత్తం రాజ్యాన్ని ఇచ్చేసానయ్యా, చాలా చవకగా పడింది నాకు ఈ విధమైన, ఇప్పుడు ఈ సాధువు ఈ విధంగా నేను ఈ ముముక్షువుగా మారడానికి నా రాజ్యాన్ని అంతా ఇచ్చేసాను, అది చాలా చవకగా లభించింది ముముక్షువుగా మారడం నాకు అన్నట్టు. అంటే ఆ విధంగా ముముక్షువుగా ఈయన ఆ భిక్షాటన స్వీకరించడానికి ఆయన చెల్లించిన పైకం తన రాజ్యం, అది చాలా చవకగా వచ్చింది అంటాడు ఆయన. అంటే ఆ రాజ్యము, అంత పెద్ద రాజ్యాన్ని కూడా భగవంతుడి కోసం వదులుకోవడం అతి చిన్న పని అన్నమాట. అక్కడ ఎంత క్లాసిక్, ఆయన మా బాబా చెప్పిన విషయాల్ని అసలు ఒక అద్భుతమైన రీతిలో వివరిస్తారు ఆయన, ఇరుచి గారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం అన్నమాట. ఆయన చెప్తున్నారు చూడండి, అంటే అనిన తర్వాత, ఐ సోల్డ్ మై ఎంటైర్ కింగ్డమ్ ఫర్ ఇట్ అండ్ ఐ బాట్ ఇట్ చీప్. నేను రాజ్యాన్ని మొత్తం సమర్పించాను ఈ విధంగా భిక్షాటన చేయడానికి, అది చాలా చవకగా నాకు లభించింది అన్నాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వెన్ ద సోల్ ఇస్ రైప్ కైజర్ అపియర్స్. అంటే మన యొక్క ఆ పరిపక్వత మనం సిద్ధపడింది అనుకోండి, మన జీవాత్మ సిద్ధంగా ఉంటే ఆ పరమాత్మ కరుణిస్తాడనమాట. అప్పుడే ఆయన అవతారుడు ఎదురుపడతాడు మనకి. సో ఐ రిమెంబర్ బాబా టెలింగ్ us how Kaiser has appeared as an old man before his father Shriyarji when he was lost and dying of his thirst in the desert while seeking God. ఇరుచి గారు చెప్తున్నారు, నా బాబా చెప్పడం నాకు ఇప్పటికీ బాగా గుర్తే. ఖైజర్ ఏ విధంగా వృద్ధ మానవుడి రూపంలో, అంటే ఒక వృద్ధుడి రూపంలో వచ్చారట. ఆయన వచ్చి ఈ షరియాజీకి అతను ఆ దీంట్లో తప్పిపోయారు, ఏది మన ఎడారిలో తప్పిపోయిన తర్వాత ఆయన దాహం తీర్చారు, ఆ వృద్ధుడి రూపంలో వచ్చి దాహం తీర్చారట. ఆయన ఆ భగవంతుడి కోసం వెతుకులాట్లు ఆయన చిల్లానాశి చేస్తూ ఉంటారు కదా, పడిపోతారు, దాహంతో తిరుగుతూ ఉంటాడనమాట అతను దారి తప్పిపోయి. అప్పుడు ఈ వృద్ధుడి రూపంలో అవతారుడు వస్తాడనమాట, భగవంతుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు.
అని ఇక్కడ బాబా ఒక విషయం చెప్తున్నారు. ఇట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్ హూ టేక్స్ ఫార్మ్ వేరెవర్ అండ్ వెనెవర్ హీ ఈస్ నీడెడ్ బై ఎ సోల్ హూస్ రిలయన్స్ ఆన్ గాడ్ ఈస్ అబ్సల్యూట్. ఇక్కడ బాబా చెప్పిన విషయాన్ని ఆయన చెప్తున్నారు. అంటే పర్ఫెక్ట్ మాస్టర్ చాలా మంది వెంటనే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. పర్ఫెక్ట్ మాస్టరు ఆయన ఎప్పుడో ఆయన తన శరీరాన్ని వదిలేశాడు కదండి. ఇప్పుడు మళ్ళీ ఆయన అదే ఖైజర్ మళ్ళీ అతను ఎలా వస్తాడు అని చెప్పేసి మనం అడుగుతాం. అంతే కదా! ముందు మనం మరి పర్ఫెక్ట్ మాస్టర్ మళ్ళీ అదే రూపంలో ఎలా వస్తాడు అని చెప్పేసి అడుగుతాం. కానీ ఇక్కడ బాబా ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ చూడండి. ఇట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్. ఆఫీస్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్ అంటే ఆ అధికారం అన్నమాట. అంటే ఇప్పుడు కుతుబ్ అంటే షిరిడి సాయిబాబా గారి ప్లేస్‌లో ఎవరో ఉంటారు. ఆయన ఎవరో మనకు తెలీదు. బాబా చెప్పలేదు కాబట్టి మనకు తెలీదు. ఆ షిరిడి సాయిబాబా గారి ప్లేస్‌లో ఆ ఆఫీస్‌లో ఇంకొక సద్గురువు వెళ్లారు. ఆయన వస్తాడనమాట ఆ రూపంలో ఆయనొస్తాడు. ఆయనొస్తాడు ఆఫీస్‌లో ఆయన ఆ కుతుబ్ దీంట్లో ఉన్న ఆ కుతుబ్ ఆలం దాంట్లో ఉన్న అంటే ఆయన దాంట్లో ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీస్‌లో ఎవరైతే ఉన్నారో అంటే ఆ యొక్క ఆఫీస్‌లో ఎవరైతే ఏ సద్గురువు అయితే ఉన్నాడో ఆయన రూపము దాల్చి వస్తాడట. అది బాబా చెప్పిన విషయం. బాబా ఎక్కడా కూడా మన మనం విపరీతమైన ప్రశ్నలు అడగడానికి ఎక్కడ ఛాన్స్ కూడా ఇవ్వరు బాబా. ఆయనే సమాధానం చెప్పారు ఇలాంటి ప్రశ్నలు వస్తాయని. సో ఇట్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మాస్టర్ హూ టేక్స్ ఫార్మ్ వేరెవర్ అండ్ వెనెవర్ హీ ఈస్ నీడెడ్ బై ఎ సోల్ హూస్ రిలయన్స్ ఆఫ్ గాడ్ ఈస్ అబ్సల్యూట్. ఎప్పుడొస్తాడా సద్గురువు ఎప్పుడొస్తాడట? ఎప్పుడు చూడండి అతను చెప్పడం కూడా గొప్పగా చెప్తారు బాబా. హీ ఈస్ నీడెడ్ బై ఎ సోల్. ఏ జీవాత్మకి అవసరమో ఏ జీవాత్మ అయితే భగవంతుడిపై పరిపూర్ణంగా ఆధారపడి ఉందో ఆ జీవాత్మ కోసం రూపము దాల్చి ఆ సద్గురువు రూపం దాల్చి వస్తాడు అని చెప్పేసి బాబా అన్నారట. Or, as in the story of Ibrahim ibn Adam, sometimes Kaiser takes form when one's time for awakening has come. ఇప్పుడు ఈ ఇబ్రహీం కథను మనం తీసుకుంటే ఈ ఖైజరు ఆయన ఆ మేల్కొల్పు కోసం ఆయన రూపము దాల్చి వస్తూ ఉంటాడంటే అవతారుడో సద్గురువో రూపము దాల్చి ఆయన వస్తారన్నమాట. ఆ టైంలో ఎవరున్నారో ఆ ఆఫీస్‌లో ఎవరున్నారో ఆయన ఆ రూపము దాల్చి వస్తాడన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఆయన చెప్పడం జరిగింది రుచి గారు. బిఫోర్ కమింగ్ టు బాబా యాస్ ఎ యంగ్ మ్యాన్ ఫ్రమ్ ఎ వెల్తీ ఫ్యామిలీ living on a huge estate, having any and everything at his fingertips whenever he wanted it, Iruch had lived the life of a king. అంటే బాబా దగ్గరికి రాకముందు ఒక యువకుడుగా ఒక బాగా సంపన్నుడుగా అతను బాగా సంపన్న కుటుంబానికి చెందిన యువకుడుగా ఒక పెద్ద ఎస్టేట్‌లో నివసిస్తున్న ఒక యువకుడుగా అతని యొక్క కా కా అంటే చేతి సైగలు అంటే అతని యొక్క చేతిలో సర్వాన్ని తన యొక్క వేళ్ళతో శాసించగలిగినటువంటి వ్యక్తి అన్నమాట. అంటే ఒక రాజు లాంటి ఇరుచు తన బాబా దగ్గరికి రాకముందు అతను రాజు లాంటి జీవనాన్ని గడిపాడు. రాజు లాంటి జీవనాన్ని గడిపాడు. Sometimes he would even kid us, saying that he had been a king in his old life, and that is why he uses the royal word we when we spoke. ఇరుచి గారు ఒక్కొక్కసారి అంటూ ఉండేవారట. ఆయన జోక్ చేస్తూ ఉండేవారట అప్పుడప్పుడు. ఎలా అంటే, నేను నా పాత జీవితంలో రాజులా బతికాను. కాబట్టి ఆ రాజులకి గౌరవం ఏ విధంగా ఉంటుంది? మేము అని గౌరవించుకుంటారు మా ఎన్టీ రామారావు గారిలాగా. సో, ఆ విధంగా మేము అని ఆయన గౌరవించుకుంటూ ఉండేవాడట. తనని తాను గౌరవించుకుంటూ ఉండేవాడట. విరుచి గారు ఎప్పుడు కూడా అందుకనే నేను అలాగా ఆ విధంగా గౌరవించుకుంటాను. నేను నా పాత జీవితంలో రాజులా బతికాను అనేవాడట ఆయన. ఎప్పుడైనా జోక్ చేసినట్టు. But behind his joking, his teasing, Iruch had the conviction that on his own, he would never have left his old life to live with Baba unless and until Baba summoned him. ఆయన చెప్తున్నాడు చూడండి. ఇరుచ్ గారికి ఆయన జోక్ అంటే ఆయన పరిహాసానికి ఆ విధంగా మాట్లాడుతూ ఉండవచ్చు కాక మాతో. కానీ ఇరుచ్ గారికి ఒక పూర్తి దృఢ విశ్వాసం ఉందిట. తనంతట తానుగా తాను ఎప్పుడూ కూడా బాబాతో జీవించడానికి రాలేకపోయేవాడట. ఆయన చెప్తున్నాడు చూడండి. తనంతట తానుగా బాబాతో జీవించడానికి నేను ఎప్పుడూ కూడా రాలేకపోయేవాడిని. బాబా పిలిస్తేనే కానీ
బాబా పిలిస్తేనే, బాబా నాకు కబురు పెడితేనే కానీ బాబా దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు అని ఎప్పుడు అంటూ ఉండేవాట ఆయన. అంటూ ఆయన యొక్క మాటలు ఇప్పుడు మళ్ళీ ఈరోజు గారి మాటలు మనకు కనిపిస్తున్నాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ హి గాట్ ఔట్ ఆఫ్ మీ వర్, బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఏ విధంగా చదువుకున్నాం? ఈరోజు గారు బాబా దగ్గరికి వెళ్లారు. 1938 మేలో వెళ్లారు ఆయన బాబా దగ్గరికి. పంచగనిలో రమ్మన్నారు బాబా. టెలిగ్రామ్ ఇస్తే పంచగని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, ఏమయ్యా నా దగ్గరకొచ్చి నువ్వు నా దగ్గర ఉంటావా? ఉండిపోతావా? నా దగ్గరకొచ్చి నీ జీవితాంతంగా నా దగ్గరకు ఉండిపోతావా అని అడిగారు. నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే. బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ అన్నాడు ఆయన. అనిన తర్వాత, ఆ తర్వాత మనకు తెలిసిందే. నీ నీ కుటుంబ సభ్యులందరూ ఉంటారా? బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. మొత్తానికి 2 నెలల్లో మొత్తం ఆస్తంతా అమ్మేసి వచ్చేసారు బాబా దగ్గరికి. సో, ఆయన అంటాడనమాట. ఏమంటాడంటే, నా నోటి నుంచి వచ్చిన అతి ముఖ్యమైన పదములు, బై యువర్ గ్రేస్ ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. నీ కృపుంటే ఏదైనా సాధ్యమే అనే పదాలు నా నోటి నుంచి వచ్చాయి. బట్ హౌ ఇట్ కేమ్ ఔట్ ఆఫ్ మీ ఐ డోంట్ నో, బికాస్ ఏ మూమెంట్ బిఫోర్ ఐ వాస్ క్వైట్ డిఫరెంట్. ఆయన అంటున్నారనమాట. అవి నా నోటి నుంచి ఏ విధంగా బయటికొచ్చాయో నాకిప్పటికీ కూడా నాకు తెలియదు. కారణం ఏంటంటే, అంతకు ముందు క్షణం వరకు నేను పూర్తిగా వేరే వ్యక్తిని. అంటే బాబా అంటే నీ గ్రేస్ వల్ల ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ అనే వ్యక్తి కాదాయన. ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ఆయనకి రుచి గారికి. బాబా అంటే ప్రేముంది. కానీ బాబాని భగవంతుడిగా నమ్మలేదాయన. ఆయన అది కూడా చెప్పారు ఆ విషయాన్ని. కానీ ఏ విధంగా ఆయన నోటిలోంచి మాట వచ్చింది అనేది ఆయనకే తెలీదు అంటాడాయన. అంటూ నౌ దేర్ ఈస్ నో ఆప్షన్. ఏ స్లేవ్ హాస్ నో ఆప్షన్. ఇప్పుడు నాకు వేరే ఇంక దారి లేదు. ఇప్పుడు నేను ఎందుకంటే ఆ రోజు నీ కృప ఉంటే ఏదైనా సాధ్యమే అన్నాను. అంటే బాబా వచ్చేయమన్నాడు. అంతే బాబా అన్నీ వదిలేసి నేను బాబాకి బానిసైపోయాను. ఇప్పుడు నాకు వేరే గతి లేదు. నాకు వేరే దారి లేదు. ఎందుకంటే సేవకుడు బానిసకి ఇంక దారేమి ఉండదుట. ఆ యజమానే ఆయన దారి అంతే. యజమాని ఏది చెప్తే అది చేయాలి. అటువంటి బానిసని నేను అనేవాడాయన. At night time, those with Baba would go and rest, but I had to keep awake as night watchman. రాత్రి పూట అందరూ కూడా బాబాతో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి నిద్రపోతూ ఉండేవారు. కానీ నేను రాత్రి ఆ కాపలా కాయడానికి నేను మెలకువ ఉండాల్సి వచ్చేది. By day, I had to be alert to Baba's needs, and by night, I used to keep watch. అంటే పొద్దున్న పూట నేను బాబా యొక్క అవసరాలు, ఆయనకి ప్రతిరోజు ఆయన యొక్క ఏంటేంటి అవసరం అవన్నీ చూసుకుంటూ ఉండేవాడిని. రాత్రి బాబాకి కాపలాదారుడుగా ఉండేవాడిని. We would travel from place to place, and I still remember we were traveling on a public bus somewhere. అయితే మేము ప్రతిరోజు ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మేము ప్రయాణిస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి నాకు బాగా గుర్తు, మేము పబ్లిక్ బస్ అంటే మామూలుగా ఈ యొక్క అందరూ ఎక్కే బస్సు, పబ్లిక్ అందరూ ఎక్కే బస్సు, సాధారణ ప్రజలు ఎక్కే బస్సును ఒకసారి ఎక్కి ఎక్కడికో వెళ్తున్నాం మేము. ఐ డోంట్ రిమెంబర్ వేర్ వి ఆర్ గోయింగ్ ఆర్ ఫ్రమ్ వేర్ వి హాడ్ కమ్. నాకు గుర్తులేదు మేము ఎక్కడి నుంచి వస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో నాకు సమంగా గుర్తులేదు. ఐ వాస్ డెడ్ టైర్డ్. నేను బాగా పూర్తిగా అలిసిపోయాను. వి హాడ్ నాట్ స్లెప్ట్ ఆర్ హాడ్ ఎ గుడ్ మీల్ ఫర్ డేస్. మేము అసలు కంటి నిండా నిద్రపోయి అసలు నిద్రే పోలేదు. కొన్ని రోజుల నుంచి మేము నిద్రపోలేదు. అన్నం కూడా తినలేదు మేము. అంటే ఆ విధంగా ఉండేది బాబాతో వాళ్ళకి చూడండి. అంటూ ఆయన అంటున్నారు, ఐ యామ్ సిట్టింగ్ బై బాబా సైడ్ అండ్ ద ఓల్డ్ రికెటీ బస్ వాస్ రాకింగ్ అండ్ స్వింగింగ్. నేను బాబా పక్కనే కూర్చున్నాను. ఆ పాత బస్ అది. మనకు బస్సులో వెళ్తుంటే ఎలా ఉంటుంది? అది మొత్తం ఎగుడు దిగుడు ఎగురుతూ ఉంటుంది. బస్సు ఎక్కడ చూసినా ఎగురుతూ ఉంటుంది. ఊగుతూ ఉంటుందన్నమాట. బస్సు ఇటు అటు ఊగుతూ ఎగురుతున్నారు ఆ బస్సు. అండ్ although I tried to keep alert, gradually I fell asleep and my head slumped onto his shoulder. నేను చాలా ముందు చాలా జాగ్రత్తగా మెలకువగా ఉన్నాను. కానీ నాకు కొద్ది సమయం అయ్యేసరికి నాకు నిద్రొచ్చేసింది. కారణం వీళ్ళకి భోజనాలు లేవు, నిద్ర లేదు కదా! ఆ నిద్రొచ్చేసింది. వచ్చేసరికి ఆయన బాబా యొక్క భుజం మీద నిద్రపోయాడు టిరుచ్ గారు. I don't know how many minutes had gone when suddenly there was a jolt as we hit a pothole and I woke up. నేను ఎంతసేపు నిద్రపోయానో నాకు తెలీదు. కానీ ఒకసారి సడెన్‌గా అంటే అకస్మాత్తుగా
ఒకసారి మేమేదో గోతిలో పడ్డాము. గోతిలో పడేసరికి బస్సు బాగా ఎగిరిందనమాట అది. ఎగరడం వల్ల నాకు తెలివొచ్చేసింది. I was so embarrassed when I realized that my head had been resting on Baba's shoulder. నేను చాలా అంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే బాబా యొక్క భుజం మీద నా తల ఉందన్నమాట. ఎంబారస్మెంట్ అన్నమాట. అయ్యో! అంటే ఎలా ఉంటుంది చూడండి ఆయనకి. అంటే అంటే నేను బాబా భుజం మీద ఆయన భుజం మీద తల పెట్టాడన్నమాట. ఆయన భుజం మీద తల ఉందన్నమాట. ఆ భుజం మీద తలుండి ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నాడన్నమాట. ఇబ్బంది పడ్డాడన్నమాట ఆయన. ఆయన భుజం మీద తలుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం జరిగింది. ఏంటంటే ఆన్ హిస్ ఓన్ హి హాస్ సారీ. బట్ సీ హిస్ కంపాషన్. ఆయన అంటున్నాడు, బాబా యొక్క దయ చూడండి, ఆయన కరుణ చూడండి. సారీ ఇక్కడ మధ్యలో సారీ అండి. ఓకే. ఐ రియలైజ్డ్ దట్ మై హెడ్ హాస్ బీన్ రెస్టింగ్ ఆన్ బాబాస్ షోల్డర్. నా తల బాబా భుజం మీద ఉంది. అక్కడ ఆల్ మై సలైవా హాస్ డ్రిబల్డ్ ఆన్ టు హిస్ స్లీవ్ వైల్ ఐ వాస్ డోజింగ్. నేను నిద్రపోతున్నప్పుడు నా యొక్క మొత్తం చొంగ ఏదైతే ఉందో చొంగంతా బాబా షర్ట్ మీద పడిందిట. చూడండి, బాబా భుజం మీద నిద్రపోయాడు. ఆ నిద్రపోయినప్పుడు ఆయన అంటే చొంగ కారుతూ ఉంటుంది కదా! బాగా గాఢ నిద్రలో ఉంటే చొంగ కారుతూ ఉంటుంది. ఆ చొంగంతా బాబా షర్ట్ మీద పడింది. విత్ హిస్ హ్యాండ్ బాబా టుక్ మై హెడ్ అండ్ జెంట్లీ పుట్ ఇట్ బ్యాక్ ఆన్ హిస్ షోల్డర్. ఈయన లేచిపోయాడు కదా! చూసుకున్నాడు. ఒక్కసారి చూసేసరికి అతని చొంగంతా బాబా చొక్కా మీద ఉంది. కానీ బాబా ఏం చేశారంటే పడుకోదా అని మళ్ళీ ఆయన భుజం మీద ఆయన తల మీద చెయ్యి పెట్టి మళ్ళీ బాబా ఆయన ఇరుచి తలను తన భుజం మీద పెట్టుకున్నారట మళ్ళీను. చూడండి. వాట్ ఈస్ ద మ్యాటర్? గో బ్యాక్ టు స్లీప్. ఏం జరిగింది? నిద్రపో అన్నారట బాబా ఇరుచిని. బట్ ఐ వాస్ అవేక్ దెన్ అండ్ ఫెల్ట్ సో ఎంబ్రాస్డ్ దట్ ఐ హాడ్ ఫాలెన్ అస్లీప్. అంటే ఒక్కసారి నేను మళ్ళీ ఇంక తెలివొచ్చేసింది. తెలివొచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇబ్బంది పడి ఆయన బాబా ఇంక బాబా మళ్ళీ నేను బాబా భుజం మీద తలపెట్టి నిద్రపోయానే అని చెప్పేసి ఈయన ఇబ్బంది పడ్డాడట. బట్ సీ హిస్ కంపాషన్. ఒక్కసారి ఆయన దయ చూడండి. ఆన్ హిస్ ఓన్ హి హాడ్ పుట్ మై హెడ్ బ్యాక్ ఆన్ టు హిస్ షోల్డర్ అండ్ సింపుల్ యాక్షన్ టచ్డ్ మీ డీప్లీ. ఆయన మళ్ళీ ఏం చేశారు, నేను లేచిపోయిన తర్వాత నిద్రపో అని చెప్పి నా తలని ఆయన భుజం మీద పెట్టుకుని నిద్రపో అన్నారు ప్రశాంతంగా. అది ఆయన యొక్క కరుణ. So in obedience to his order, I let my head lie there for few minutes more and then got up. మరి ఆయన బాబా నిద్రపోమన్నారు కదా ఆయన భుజం మీద తల పెట్టుకుని. మరి దానికి విధేయుడిగా ఉండాలి కదా! అందుకని ఏం చేశారట, బాబా చెప్పిన వెంటనే ఆయన చెయ్యేసి ఏం చేశారట, కొద్ది నిమిషాల పాటు బాబా భుజం మీద మళ్ళీ తల పెట్టుకుని వెంటనే ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ లేచిపోయాడన్నమాట ఇరుచి గారు. I let my head lie there for few minutes more and then got up. It could not have been more than 20 minutes that I had slept on his shoulder, but I felt totally refreshed. కానీ నేను బాబా భుజం మీద నిద్రపోయింది బహుశా ఒక 20 నిమిషాలు పడుకున్నానేమో. కానీ మొత్తం అంతా చాలా హాయిగా అంటే బాగా ఏదో దీర్ఘంగా నేను చాలా విశ్రాంతి తీసుకున్నట్టు, నేను పునరుత్తేజం అయినట్టు నాకు అనిపించిందట బాబా భుజం మీద నేను నిద్రపోయిన తర్వాత అని చెప్తున్నాడు. అంటే బాబా యొక్క కరుణ అంత విధంగా అంటే ఈయన 2 విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మొన్న చెప్పారు చూసారా ఇరుచి గారు, బాబాని అడుగుతారు. బాబా ఇరుచిని అడుగుతాడు, ఏం జరిగిందని అడుగుతారు. ఏం జరిగిందనంటే అక్కడ మనం కొండ మీదకెళ్ళి గుడి దగ్గరికెళ్ళి వస్తాడు. వచ్చి దారిలో నిద్రపోతాడు కదా! నిద్రపోయినప్పుడు ఇరుచి గారిని అడిగారు బాబా, "ఏమి ఇక్కడికెళ్ళిపోయావు? ఇంత లేట్ అయింది నీకు" అని అడిగితే అతను అబద్ధం ఆడకుండా చెప్పేస్తాడు, "బాబా మేము పడుకున్నాం" అని చెప్తాడు. అప్పుడు ఒక మాట అంటారు ఇరుచి గారు, "మాకు బాబా దగ్గర భయం లేదు, ప్రేమే ఉంది" అని చెప్తారు. అదే అన్నమాట. ఆయన యొక్క కరుణ అంటే ఒక తల్లి తన బిడ్డను చూసినట్టు చూసుకునేవాడు బాబా ఈ మండలి వాళ్ళని కూడా. అదే విధంగా ఒక గురువుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆయన మండలి వాళ్ళకి ఒక్కొక్క కోణము మనం బాబాలో ఒక్కొక్క కోణం చూడొచ్చు. ప్రతి మండలి వాళ్ళు చూసారు బాబాలో. అంటే ఒక తల్లిగా బాబా యొక్క కోణాన్ని చూసారు. ఒక తండ్రిగా బాబా యొక్క కోణాన్ని చూసారు. ఇప్పుడు తల్లి కోణం ఇప్పుడు మనం చూసాం ఇరుచి గారి దగ్గర. ఒక తండ్రిగా చూసాం. అదే విధంగా ఒక స్నేహితుడిగా ఇరుచి గారితో చూసాం. అందరితో చాలా మందితో ఈ విధంగా ఇన్ని రకాల కోణాలు ఆయన అంటే అన్ని రకాలుగా వాళ్ళందరినీ సేద తీర్చాడు. అంతటి కరుణామయుడు ఆయన. ఆయన అంటాడు, "Until perhaps the last half decade of his life, Iruch skipped the afternoon meal.
అంటే ఆయన ఒక 5 సంవత్సరాల కాలం పాటు తన జీవితంలో ఇరుచి గారు ఏం చేశారట, మధ్యాహ్నం భోజనం ఆయన మానేశారట. This habit, he told me, has come about because he had never liked to be in a hurry while he ate or be interrupted while he was eating. ఇరుచి గారు ఈ అలవాటు గురించి చెప్తూ ఈ విధంగా అనేవారట ఆయన. ఏమన్నారటంటే, నేను చాలా తొందరగా నా భోజనం చాలా తొందరగా చేయాలంటే నేను ఆ విధంగా చేయలేను. అదే విధంగా నేను చేస్తున్నప్పుడు ఎవరైనా నన్ను కొంచెం ఇబ్బంది పెడితే, అంటే నన్ను తొందరగా లేపేస్తే అది నాకు తిన్నట్టు ఉండదు అని చెప్తూ ఉండేవారట. లివింగ్ విత్ బాబా మెంట్ కాన్స్టెంట్ ఇంటరప్షన్స్. సో ఎర్లీ ఆన్ హీ స్టాప్డ్ హ్యావింగ్ లంచ్. అంటే ఎప్పుడు కూడా ఏదో ఆటంకం వచ్చేది. బాబాతో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు భోజనం చేస్తున్నా ఏదో ఒక ఆటంకం వచ్చేది. ఎవరో ఒకరు పిలవడం, ఏదో ఒకటి అయ్యేది. బాబా పిలవడం, ఏదో ఒకటి చేసేది. ఆ చేస్తున్న భోజనాన్ని అలా వదిలేసి వచ్చేవాడు. అందుకని ఏం చేసేవాడు, ఆయన మొత్తంకి భోజనమే మానేశాడు కొన్ని సంవత్సరాల పాటు మధ్యాహ్నం పూట. యాజ్ ఐ టోల్డ్ యూ సో ఆఫెన్, నిరుచి గారు చెప్తున్నారన్నమాట. యాజ్ ఐ టోల్డ్ యూ సో ఆఫెన్, ఫుడ్ అండ్ స్లీప్ ఆర్ మై ఫాస్ట్ ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, తిండి నిద్ర నాకు మంచి స్నేహితులుట ఆయనకి. బట్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు ఇండల్జ్ ఇన్ హెవీ మీల్స్ బికాస్ ఆల్ ద టైమ్ ఐ హ్యావ్ టు బి ఆన్ మై టోస్. నేను పూర్తిగా సంపూర్ణంగా చాలా మంచి భోజనం, అంటే పూర్తి స్థాయి భోజనం, సంతృప్తికరమైన భోజనం ఎప్పుడు చేయలేకపోయేవాడిని. కారణం ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నా యొక్క కాళ్ళ మీద పరిగెత్తడానికి సిద్ధంగా ఉండేవాడు ఆయన. అంటే బాబా పిలిస్తే పరిగెత్తడానికి సిద్ధంగా ఉండేవాడు. I had to be able to get up in an instant, immediately be ready to interpret the board or his gestures. ఆయన బాబా గురించి ఆయన చెప్తున్నారన్నమాట. నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే బాబా పిలిచిన వెంటనే వెళ్ళి ఆయన ఆ బోర్డు మీద, అంటే బాబా యొక్క అక్షర ఫలకం మీద కానీ, ఆయన యొక్క సంజ్ఞలను కానీ, నేను ఎప్పుడు ఆ సంజ్ఞలను నేను చెప్పడానికి, వాటి యొక్క అర్థం చెప్పడానికి నేను సిద్ధంగా ఉండాల్సి వచ్చేది. ద మండలి వుడ్ గో ఫర్ లంచ్ అండ్ బాబా వుడ్ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ. ఆ మండలి వాళ్ళందరూ కూడా వాళ్ళ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళేవారు. ఆ సమయంలో బాబా ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చేవారు. ఐ హ్యాడ్ టు బి డేర్ టు ఇంటర్ప్రెట్. నేను అక్కడుండి బాబా యొక్క సంజ్ఞలకి అర్థాన్ని వివరించడానికి, ఆ వివరణ కోసం నేను అక్కడ ఉండేవాడిని. మోర్ ఓవర్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ I had the habit in my school years. In my school years, it was because I did not want to miss my games. Sports came first. నా చిన్నప్పటి నుంచి కూడా ఈ అలవాటు ఉండేది. కారణం ఏంటంటే, నా స్కూల్ రోజుల్లో నాకు బాగా నేను ఆటలు ఆడేవాడిని. సో ఆటలు ఉన్నందువల్ల ఒక్కొక్కసారి మధ్యాహ్నం భోజనం చేసేవాడు కాదు ఆయన ఎప్పుడు కూడా. అండ్ when I was young, I always wanted to have a good quantity of food when I ate, and at the same time I like to feel unburdened when I am going to eat. That is my trait. ఆయన చెప్తున్నాడు అన్నమాట. నేను నా యువకుడుగా ఉన్నప్పుడు నేను ఎప్పుడు మంచి భోజనం సంపూర్ణంగా కడుపు నిండుగా ఎప్పుడు తినడానికి ఇష్టపడేవాట. ఆయన ఎప్పుడు కూడా కడుపు నిండు భోజనం తినడానికి ఇష్టపడేవాట. అదేవిధంగా ఆయన భోజనం చేసేటప్పుడు ఏ విధమైన పనులు లేకుండా ఉండేటట్టు చూసుకునేవాడు. అంటే ప్రశాంతంగా భోజనం చేయడానికి ఇష్టపడేవాడు ఆయన ఎప్పుడు కూడా. సో ఐ వాంట్ టు సిట్ కామ్లీ, క్వైట్లీ అండ్ ఎంజాయ్ ద మీల్. ప్రశాంతంగా హాయిగా కూర్చుని నా భోజనాన్ని నేను ఆస్వాదిస్తూ ఉండేవాడిని. సో ద వే అవర్ లైఫ్ వాజ్ విత్ బాబా, ఆల్వేస్ హ్యావింగ్ టు బి అలర్ట్ అండ్ జంప్ అప్ ఎట్ ఎనీ టైమ్ ఇఫ్ హీ కాల్డ్, వాస్ లైక్ ఎ డాగ్ బీయింగ్ థ్రోన్ ఎ మోర్సల్. అంటే చూడండి, అంటే బాబాతో ఉంటేట, సో మా జీవితం బాబాతో ఉంటే ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలట వాళ్ళు ఎప్పుడు కూడా. అంటే ఏ విధంగా సిద్ధంగా ఉండాలట, కుక్కకి ఒక పిడికెడు ఏదైనా పెట్టారనుకోండి, ఆ కుక్క ఏ విధంగా పరిగెట్టి తింటూ ఉంటుంది, ఆ విధంగా తినేసి మేము సిద్ధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఇట్ డిడ్ నాట్ సూట్ మీ అట్ ఆల్. అది నాకు నచ్చలేదు, అది నాకు సరిపోదు ఆ విధంగా. ఎందుకంటే నేను ఆ విధంగా భోజనం చేసేవాడిని కాదు. So I could not relish food when I was forced to get up in the middle and then rush back and forth. నేను నా భోజనాన్ని నేను ఆస్వాదించలేను పూర్తిగా. నేను మధ్యలో వదిలేసి లేవమంటే నేను లేవలేను. సో ఈవెన్చువల్లీ I decided it was best to forego my lunch. సో మొత్తానికి కాలక్రమేణా నేనేం నిర్ణయించుకుంటున్నానంటే, నా యొక్క మధ్యాహ్నం భోజనాన్ని నేను ఎప్పుడు దాన్ని వదిలేసుకుందాం, మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉండడం ఉత్తమము అని చెప్పేసి ఆయన అనుకున్నట. బట్ ఇన్ ద ఎర్లీ ఇయర్స్ హీ వుడ్ ఎంకరేజ్ మీ టు ఈట్ వెల్.
ముందు ముందు రోజుల్లో అంటే బాబా దగ్గరికి వెళ్ళిన కొత్తల్లో, బాబా తిను, నువ్వు తినాలనేవాట బాబా. హి వుడ్ ఆస్క్, డిడ్ యూ హ్యావ్ యువర్ ఫిల్? హౌ మెనీ చపాతీస్ డిడ్ యూ ఈట్? బాబా అడిగేవారట, ఏమయ్యా కడుపు నిండా తిన్నావా? ఎన్ని చపాతీలు తిన్నావు ఇవాళ అనేవారట బాబా. అండ్ ఐ వుడ్ ఫీల్ క్వైట్ ప్రౌడ్ ఆఫ్ మై ఎపిటైట్. నా యొక్క ఆ కడుపు కుతి అంటాం మనం దాన్ని. ఆ కడుపులో ఉన్న ఆయన ఆకలికి, ఆయన ఎప్పుడు కూడా నేను బాగా తింటాను అనే బాగా ఇరుచి గారికి ఒకటి ఉండేది ఆయనకి. ఆయన ఏం చేసేవాట, ఆయన ఇరుచి గారితో చెప్తూ ఉండేవాడు అనమాట. వినిపిస్తున్నదండి? హలో. ఓకే. రైట్. వినిపిస్తుందండి. రైట్. సో ఇరుచి గారికి బాగా ఆకలిగా ఉండేది. ఆయన ఎప్పుడు తినడానికి సిద్ధంగా ఉండేవాట. అండ్ ఐ వుడ్ ఫీల్ క్వైట్ ప్రౌడ్ ఆఫ్ మై ఎపిటైట్. అంటే నేను ఎప్పుడు కూడా చాలా గర్వపడేవాడిని. నా ఆకలికి నేను ఎప్పుడు కూడా నా యొక్క తిండి, ఆ తిండి సంపదకి, ఆయన తిండి తినడానికి, అంటే ఆయన తిండికి ఎప్పుడు ఆయన గర్వపడేవాడు అనమాట. ఐ వుడ్ ఈట్ 30 చపాతీస్ అట్ వన్ మీల్. ఒక భోజనం అప్పుడు 30 చపాతీలు తినేవారట ఆయన. బట్ దట్ వాస్ దెన్. ఆ రోజుల్లో అది. యాజ్ ద ఇయర్స్ వెంట్ బై, ఐ స్టాప్డ్ హ్యావింగ్ లంచ్. కాలం గడుస్తున్న కొద్దీ నేను మధ్యాహ్నం భోజనం మానేశాను. బాబా వుడ్ ఆస్క్, యూ డోంట్ ఈట్ ఎనీథింగ్? యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్ ఫర్ లంచ్? బాబా అడిగేవారట, నువ్వేం తినవా? నువ్వు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళవా అని అడిగేవారట బాబా. 7:55 అయిందండి. తిరిగి మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా సుబ్రహ్మణ్యం గారు. చాలా చక్కటి విషయాలను తెలియజేస్తున్నందుకు జై బాబాలు, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఒక నిమిషం మౌనం